ఆ భార్యను దొంగ అనేసరికి చూసి తట్టుకోలేకపోయాను, అందుకే కొట్టాను. అయినా డబ్బుడమ్మా, నీకు తెలియడం లేదు. మీ అమ్మా నాన్న కావాలనే ఏదో రకంగా గొడవ పెట్టి నిన్ను పుట్టింటికి తీసుకువెళ్ళిపోవడమే వాళ్ళ టార్గెట్. ఎందుకంటే మీ నాన్నకు రవి అన్నా, మా నాన్నన్నా, నేనన్నా, మా కుటుంబం అన్నా అస్సలు ఇష్టం ఉండదు. కానీ నువ్వు రవినే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నిన్ను ఈ ఇంటి నుంచి ఎలా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఈ ఫంక్షన్ ఒకటి పెట్టి కావాలని గొడవ చేసి కావాలనే ఇదంతా చేశారు. లేదంటే ఎందుకు ఇదంతా చేస్తారు? ఒక్కసారి ఆలోచించు డబ్బడమ్మా. నువ్వు తెలివితేటలు ఎక్కువే కదా, ఏదైనా 1-2 సార్లు ఆలోచిస్తావు కదా అని చెప్పేసి ఇంకా బాలు కాస్త వచ్చేస్తాడు. ఇంకా శృతి ఆలోచనలో పడుతుంది. నిజమే, నాన్న ఎందుకు అంతలా మీనాని దొంగ అని అనాలి? మీనా దొంగతనం చేయలేదు అని అంత క్లియర్గా చెప్పింది కదా. ఆ రోజు కూడా చెప్పాననే చెప్పింది. అంటే అమ్మ నాన్న కావాలని చేశారా? మమ్మీ డాడీ నన్ను పుట్టింట్లో ఉంచడం కోసం ఇదంతా చేశారా అని ఆలోచనలో పడి ఇంకా మొత్తానికైతే శృతి రవిని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఇలా ఉన్న సమయంలో మీనా ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయ్యేసరికి అంతా కూడా సంతోషిస్తారు. కానీ రోహిణి, ప్రభావతి ఇంకా మనోజ్ వీళ్ళ ముగ్గురు మాత్రం మొహాలు మార్చుకునే ఉంటారు. అదేంటి ప్రభా, నీ కోడలు ప్రెగ్నెంట్గా ఉంది, నీకు కొంచెం కూడా సంతోషం అనిపించట్లేదా అని చెప్పాను. కానీ అది నా కోడలు అయితే కదా సంతోషం అనిపించడానికి, అయినా అది నా కోడలుగా నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పనేసరికి నువ్వు ఎప్పటికీ మారవు ప్రభా, ఎప్పటికైనా మారితే బాగుంటుంది అని చెప్పాను. కానీ నేను ఎప్పటికీ మారను అని చెప్పి ఎప్పటికైనా మారు అని అంటారేంటి? నేను నేను ఇలానే ఉంటాను అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే జాగ్రత్త మీనా అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి బాలు కాస్త కార్ డ్రైవింగ్కి వెళ్ళిపోతాడు. సత్యం కూడా పని మీద యూనియన్ ఆఫీస్ వరకు వెళ్ళిపోతాడు. ఇంకింట్లో మీనా మాత్రమే ఉంటుంది. ఏ మీనా అని చెప్పనేసరికి ఏంటత్తయ్య అనగానే, ఇల్లంతా చూడు ఎలా బూజు పట్టేసిందో, బూజులన్నీ దులిపి తడిగొడ్ల పెట్టు, పైనుంచి కింద వరకు మొత్తం తడిగొడ్ల పెట్టు అని చెప్పనేసరికి చాలా నీరసంగా ఉంది అత్తయ్య, వాంతులు కూడా అయిపోతున్నాయి, ఉదయం తిన్న టిఫిన్ కూడా ఇమ్మడలేదు, వాంతి అయిపోయిందని చెప్పాను. కానీ ఇదొక నాటకమే ఏంటి? కడుపుతున్న వాళ్ళకి నీరసం ఉండకపోతే ఏముంటుంది? ఏం కాదు, పని చేసి అప్పుడు తినేసి వెళ్ళి పడుకో, సరిపోతుందని చెప్పాను. కానీ ప్లీజ్ అత్తయ్య, నేను చేయలేను అత్తయ్య అనగానే, చేస్తావా చేయవా అని చెప్పనేసరికి ఇంకా మీనా అయితే ఓపిక లేకపోయినా మొత్తం ఇల్లంతా దులిపి పైనుంచి కూడా తడిగొడ్లు పెట్టుకుని కిందకు వచ్చేసరికి మీనాకు కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో మెట్ల మించి పడబోయేసరికి కరెక్ట్గా అదే సమయానికి వచ్చి బాలు పట్టుకుంటాడు. పట్టుకోవడంతో ఒక్కసారిగా ఇంకా బాలు చేతిలోని స్పృహ తప్పిపోయేసరికి మీనాను కాస్త చేతులతో ఎత్తుకుని తీసుకువెళ్ళి పైన బెడ్ మీద పడుకోబెట్టేసరికి అమ్మ మీనా కొన్ని మంచినీళ్ళు తీసుకురమ్మా అని చెప్పి అప్పుడే సత్యం వస్తాడు. ఎక్కడుంది? వెళ్ళి మహారాణి పడుకుంది అని చెప్పనేసరికి ఎందుకమ్మా అబద్ధం ఆడతావు? చూడు నాన్న, అమ్మ ఏం చేసిందో. అసలే కడుపుతో ఉన్న పిల్ల, తిండి కూడా ఇమ్మడం లేదు, వాంతులు చేసుకుంటుంది, నీరసంగా ఉందని చెప్తున్నా కానీ ఇల్లంతా బూజులు దులిపి తడిగొడ్ల పెట్టమని మీనాకు చెప్పింది నాన్న అని చెప్పనేసరికి, ఏ ప్రభా, ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? కడుపుతో ఉన్న పిల్ల అవన్నీ ఎలా చేస్తుంది? పైగా తనకు వాంతులు కూడా అవుతున్నాయి, ఉదయం టిఫిన్ చేసింది, వెంటనే కక్కేసుకుంది, నీరసంగా ఉందని కూడా చెప్పింది. సరే అమ్మా, రెస్ట్ తీసుకో, వంట ఎలాగా అయిపోయింది కదా, వెళ్ళి పడుకోమని చెప్పాను. నువ్వు మీనాకు ఇంటి పనులన్నీ చెప్తున్నావా? ఒట్టి మనిషిగా ఉంటే మామూలుగా మీనా అన్ని పనులు చేస్తుంది, కానీ తను ప్రెగ్నెంట్గా ఉంది కదా, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అలా సాధిస్తావేంటి ప్రభా అని చెప్పాను. కానీ ఓ అబ్బో, ఇప్పుడే కదా ప్రెగ్నెంట్ అయింది, నేను కన్నాను 5గురిని, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పాను. కానీ నువ్వేం చేసేదానివి? నువ్వేం చేయలేదు కదా అప్పుడు, మరి ఇంకెందుకు మాట్లాడతావు అని చెప్పాను. కానీ చేసుకోకుండానే 5గురు పిల్లల్ని చూసుకున్నానా? నీలా సాధించేది కాదు కదా మా నానమ్మ, అందుకని నువ్వు సైలెంట్గానే నీ ఇంట్లో పని నువ్వు చేసుకునేదానివి ఒంట్లో బాగున్నప్పుడు, లేదంటే ఏదో రకంగా ఏదోటి జరిగేది. కానీ నువ్వు మా మీనాని ఒక్క క్షణం కూడా కూర్చొనివ్వవు కదా అని చెప్పనేసరికి ఇదో ఈ రిపీట్ అయితే మాత్రం నేను ఊరుకోన్నాన్న అని చెప్పి ఇంకా సరే అని వార్నింగ్ ఇస్తారు.
ఒక నెల గడిచిపోతుంది, రెండో నెల వచ్చేస్తుంది, రెండో నెల గడిచిపోతుంది. సుమారు ఐదో నెల వచ్చేసేసరికి కొంచెం మీనాకి కడుపు కొంచెం పెద్దదవ్వడంతో మీనా ఒంగుని ఏమీ చేయలేకపోయే పరిస్థితి వస్తుంది. వచ్చినా కానీ అంటే అప్పటికి తనకి వాంతులు అవుతూనే ఉంటాయి. అస్సలు తిండి తినడానికి ఏముండేది కాదు. తినడం కక్కుకోవడం ఇంకా అలానే ఉండేది. మీనా చాలా నీరస పడిపోయేసరికి ఇంకా అలాగే ఉన్న సమయంలో ప్రభావతి కాస్త బాలు ఇటు ఇంట్లో ఎవరూ లేరని, ఏ మీనా ఇదంతా తడిగొట్టు పెట్టవే హాల్ అంతాను అని చెప్పాను. కానీ నా వల్ల కాదత్తయ్య, నేను చేయలేను, చాలా నీరసంగా ఉంది, కళ్ళు తిరిగిపోతున్నాయి అనగాని ఏం కాదు కిందే కదా మొత్తం తడిగొట్ట పెట్టాను. కానీ అసలే కిందకు వంగలేకపోతున్నాను అత్తయ్య, కింద ఎలా తడిగుడ్డ పెట్టగలను అని చెప్పనేసరికి ఏం పర్వాలేదు పెట్టు అంటున్నానా అంటూ ప్రభావతి హాల్లోనే కూర్చుని తడిగుడ్డ పెట్టమనగానే మీనా ఎన్నో అపసపాలు పడుతూ తడిగుడ్డ పెడుతూ ఇంకా కింద కూర్చున్న మనిషి కాస్త అలాగే కింద పడిపోయేసరికి బాలు వస్తాడు. మీనా మీనా అని చెప్పనేసరికి ఇంకా మీనా స్పృహలోకి రాదు. మీనాని మొహం మీద నీళ్లు చల్లడంతో స్పృహలోకి వస్తుంది. వచ్చేసరికి అదంతా చూసి ఇదంతా తడిగుడ్లు పెట్టమని ఎవరు చెప్పారు అనగాని నేనే చెప్పాను రా అని చెప్పనేసరికి ఏంటి ప్రభావతమ్మ, ఆల్రెడీ నీకు చెప్పాను కదా తను కడుపుతో ఉంది, తనకి ఎలాంటి పనులు చెప్పొద్దు అని, కావాలంటే మనిషిని కూడా పెట్టుకోమని చెప్పాను కదా, మరి తనకెందుకు పదే పనులు చెప్తావు అంటే మీనా కడుపుతో ఉండడం నీకు ఇష్టం లేదు, ఏదో రకంగా తన కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా కావాలి అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి అవునరా అవును, నాకు మీ ఆవిడ కడుపుతో ఉండడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మా అత్తయ్యగారు ఆస్తి మొత్తం ముందు పుట్టే బిడ్డకే రాసిస్తానన్నారు, ఎక్కడ ఆస్తి మొత్తం మీకే వచ్చేస్తుందని తన కడుపులో ఉన్న బిడ్డని కడుపులోనే చిదిమేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయిస్తున్నాను, ఏం చేస్తావు అని చెప్పనేసరికి సత్యం కాస్త అప్పుడే వచ్చి చెంప చెల్లు మనిపిస్తాడు. అసలు నువ్వు ఆడదానివేనా, బిడ్డల కన్నా తల్లివేనా, ఆస్తి కోసం కడుపులో ఉన్న బిడ్డను చిదిమేద్దామనుకున్నావా, చిచి ఎన్నాళ్ళు నీలాంటి దాంతో ఎలా కలిసున్నానా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది, చీ నీ అలాంటి మోహం చూడడానికి అసహ్యంగా ఉంది అని చెప్పనేసరికి ఈలోపు అందరూ కూడా వస్తారు. బాలు మీనా లగేజీ తీసుకుని కిందకి వస్తారు. ఎక్కడికి రానగానే లేదు నాన్న, నా భార్య కడుపులో ఉన్న బిడ్డను చిదిమేయడానికి వెనకాడని అమ్మ రేపన్నా రోజున ఏదైనా చేస్తుంది, ఇప్పుడు తనకు 5వ నెల అయినా సరే తడిగొడ్లు పెట్టించి ప్రతి క్షణం కూర్చొనివ్వకుండా అలా పనులు చెప్తూనే ఉంటుంది, పైగా తనకు వాంతులు కూడా అవుతున్నాయి, అంత నీరసంగా ఉండి తన ఇంట్లో పని ఎలా చేస్తుంది, సాయం చేయకపోగా పనులు ఇంకా చెప్తూ కడుపులోని బిడ్డను చిదిమేయడానికి ఇదంతా చేస్తున్నానని డైరెక్ట్గానే చెప్పిన తర్వాత ఏ నమ్మకంతో నా భార్యని ఇంట్లో వదిలేసి నేను వెళ్ళగలను, రేపన్నా రోజున ఏదైనా జరిగితే మేమిద్దరం బాధపడతాము, అందుకే ఇంట్లో ఉండదలుచుకోలేదు నాన్న, మీనాని తీసుకుని నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, బయటకు వెళ్తే అయినా సరే మీనా సంతోషంగా సుఖంగా ఉంటుందని నా నమ్మకం అని చెప్పాను. కానీ మంచి పని చేసావురా, అంతకుమించి నీకు ఆప్షన్ లేదు, మీనా ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది, ఇక్కడ ఉండడం కంటే బయట ఉండడమే మంచిది అని చెప్పి ఇంకా సరాసరి మీనాని కాస్త తీసుకువెళ్ళి పుట్టింట్లో దిగబెట్టేసి మళ్ళీ బాలు వచ్చేస్తాడు. అదేంట్రా వచ్చేస్తావు అనగాని నేనెక్కడికి వెళ్ళాను, నా భార్యను పుట్టింట్లో దిగబెట్టాను, నేనెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. అదేంట్రా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నావు, మరి ఇంట్లోకి మళ్ళీ వచ్చేయడం ఏంటి అనగానే నేనెక్కడికి వెళ్తాను ప్రభావతమ్మ, నా భార్యను పుట్టింటికి తీసుకువెళ్ళి అక్కడ దిగబెట్టేసి వచ్చాను, నువ్వైతే కన్న తల్లివి కాదు కసాయి తల్లివి కదా, తనైతే కన్న తల్లి కాబట్టి కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది కూతుర్ని, నువ్వైతే కసాయిదానివి కాబట్టి కడుపులో ఉన్న బిడ్డనైనా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తావు, అందుకే నా భార్యను సేఫ్ ప్లేస్లో పెట్టి నేను ఇక్కడే ఉంటాను, అంతే తప్ప నేను నాన్నను వదిలేసి ఎందుకు వెళ్తాను అని చెప్పి సత్యాన్ని కాస్త సత్యవంక చూసేసరికి మంచి పని చేసావరా అని చెప్పాను. కానీ ఇంకా రవి శృతి ఇద్దరు నవ్వుకుంటారు. మనోజు రోహిణి ప్రభావతి ముగ్గురునైతే షాక్ అవుతారు. వీడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, శాశ్వతంగా వీడి పేడ విరగడైపోయింది అనుకుంటే పెళ్ళాన్ని కాస్త పుట్టింట్లో దింపేసి వచ్చాడా, వీడు నన్నెప్పుడు వదిలి వెళ్ళాలి, వీడిని నేను జీవితాంతం భరించాల్సి ఉండాల్సిందేనేమో
అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.